హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నాకు లైక్ చేసే వాళ్ళందరూ, నాకు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. నాకైతే చదువు రాదు కాబట్టి మీరేమనుకోవద్దు నా గురించి. మీరు పెట్టేయన్నీ నేను ఎవరితోనో చదివించుకుంటాను. కొంచెం లేట్ అయినా మీకు రిప్లై తర్వాత ఇస్తాను నేను. నన్ను అయితే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మీరందరూ దయచేసి నా మీద కొంచెం దయ చూపించండి. నేను చదువుకోలేదు కాబట్టి మా అమ్మాయి రాగానే నేను చూపించకుండా, మా అమ్మాయి అయితే 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి ప్లేయర్కి వెళ్తుంది. ఖాళీ లేదు అమ్మాయికి. నేను వెళ్ళాలి కానీ నాకు టైం సరిపోతలేదు. పొద్దున్న 9ంటికి పనికి వెళ్ళి సాయంకాలం 6 అయిపోతుంది, ఒక్కోసారి 5:30కే కానీ 6 అయిపోతుంది. రైతు పని కదా, కొంచెం లేట్ అవుద్ది ఒక్కోసారి. నేను వచ్చేపాటికి మళ్ళీ వెళ్ళి అక్కడ ప్లేయర్లో కూర్చుంటాకి చాలా ఇబ్బంది అయిపోతుంది. దేవుడికి నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఇచ్చినంతట్లో నేను చాలా కోలుకున్నాను. నేను చాలా బాధలు పడ్డాను కానీ దేవుడిని వదులుకోకూడదు. ఉన్న టైం దేవుడి దగ్గర ఒక్కరోజైనా గడపాలని అనుకుంటున్నాను కానీ గడపలేకపోతున్నాను. ఆదివారం ఇదివరకు అయితే అసలు మానేదాన్ని కాదు, ప్లేయరు వెళ్ళేదాన్ని. నాకు పక్కన మా అమ్మగారు ఉన్నారు, ఆవిడకి వంట గట్ట చేసి పెట్టాలి, ఎందుకంటే ఆవిడ లేగలేదు. అందు గురించి నాకు పని అసలు అవుతలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మనకు సొంత ఇల్లు లేదు కాబట్టి నేను ఇంకా వాళ్ళు చెప్పినట్టే నేను చెయ్యాలి. ఎక్కడికైనా వెళ్ళిపోమంటే ఇక్కడ అలవాటు అయిపోయి ఇంకో చోటకి వెళ్ళాలంటే వెళ్ళలేను. ఏదో మా తల్లిలాగా ఆవిడకి చేసుకుంటే నేను ఆవిడకి వంట చేసుకొని నేను చేసుకోను, చాలా ఇబ్బందికరం అవుతుంది. నానంటే సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ. సొంత ఇల్లుకి మనకంటే కష్టపడే వాళ్ళకి అంత డబ్బు ఎక్కడ దొరికింది ఫ్రెండ్స్. ఏదో దయచేసి ఒక 3 సెంట్ల స్థలం మా పిన్ని బాబాయ్ కొన్నారు. ఇంతవరకు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అది తెలంగాణ ఏరియా, మేము ఆంధ్రాలో ఉంటాం, వాళ్ళు తెలంగాణలో ఉంటాం. అసరాపేట లోపలికి వెళ్దామని అనుకుంటున్నాం. దగ్గర ఇల్లు కట్టుకొనే వెళ్దామని మేము అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీరందరూ లైక్ చేసే వాళ్ళందరూ నాకు చాలా థ్యాంక్స్. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆనందంగా ఉండాలి, మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని నేను కోరుకునేది అది ఒక్కటే. నాకు మాత్రం లైక్ చేయక మానొద్దు. కొంచెం ఎంత బిజీగా ఉన్నా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ ఉంటే, మీ దీవెనలు ఉంటేనే నేను ఎదురుకి వెళ్ళగలను. తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఒక అకౌంట్ పోయినా మళ్ళీ అకౌంట్ ఓపెన్, కొత్త అకౌంట్ కాబట్టి కొంచెం లిమిట్గా వస్తున్నాయి. అలాగే సినిమా యాక్టర్లు వీళ్ళందరూ అయితే గవ్వ దిగంగానే బోల్డెన్ లైఫ్లు వచ్చేస్తాయి. మాలాంటి వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, మట్టిలో కష్టపడే వాళ్ళకి ఏం వస్తాయి? మాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కష్టపడుతున్నాం. ఇంటికాడ ఉన్నప్పుడు మామూలు వీడియోలు చేసుకుంటాం. పొలం వెళ్ళాక పొలం నేను ఎలా ఉంటానో చూస్తున్నారు కదా. పొలం వెళ్ళాక నేను చేసే ప్రతి పని మీకు వీడియోలో పెడతాను.